హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ ఛానల్ చేశాను కదా. మన ఛానల్ నేమ్ సివిల్ ఇంజనీర్స్ అడ్డా 22. ఆల్రెడీ ఈ ఛానల్ ఇంపార్టెన్స్ కూడా మీకు చెప్పాను. మనం ఎవరైతే సింపుల్గా నేర్చుకోవడానికి ఈజీగా ఉండడానికి ఫీల్డ్ లెవెల్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవడం కోసం మనం ఈ ఛానల్ పెట్టాం. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి మనకి ఆర్సీసీ. నేను దీంట్లో చాలా తక్కువ పార్ట్ మాత్రం చెప్తాను, ఎందుకంటే మీకు కూడా ఈజీగా ఉండాలి, ఇరిటేషన్ అనేది రాకూడదు కదా. సో ఆర్సీసీలో మనకి ఎస్ఎస్సిజేఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 మార్క్స్ వరకు వస్తాయి. సో ఈ 10 మార్క్స్లో మనం ఎలాగ కవర్ చేయాలంటే కనుక 10 మార్క్స్లో ఫస్ట్ ఏంటంటే ఆర్సీసీ గురించి తెలుసుకోవాలి. దాని యొక్క ఇంపార్టెంట్ కోడ్, దీనికి ఒక కోడ్ ఉంది, దాని పేరు IS 456-2000. సో ఈ IS 456-2000 ఇచ్చిన రికమెండేషన్స్ బట్టి మనం ఆర్సీసీ డిజైన్ అనేది చేస్తాం. ఆర్సీసీ అంటే రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్. సో రెయిన్ఫోర్స్డ్ అనగానే మీకు ఒకటే మనకు మైండ్లో వచ్చేది. సో మనకు తెలిసేది ఏంటంటే రెయిన్ఫోర్స్డ్ అనగానే స్టీలు, సిమెంట్, కాంక్రీట్. సిమెంట్ ఏంటంటే బైండింగ్ మెటీరియల్ కింద సిమెంట్ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని సిమెంట్ కాంక్రీట్ అంటాం. కాంక్రీట్ అంటే మిక్చర్ ఆఫ్ మెటీరియల్స్ లైక్ కోర్స్ అగ్రిగేట్, ఫైన్ అగ్రిగేట్ అండ్ వాటర్ విత్ బైండింగ్ మెటీరియల్స్ లైక్ సిమెంట్. సో అది ఆర్సీసీ గురించి. సో మనం ఈ ఎస్ఎస్సిజేఈలో ఏంటంటే ఆల్రెడీ చెప్పాను, డిప్లొమా స్టాండర్డ్ కాబట్టి మనకి సింపుల్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో ఆర్సీసీ సంబంధించి సింపుల్ క్వశ్చన్స్ అంటే మనకు తెలిసింది ఏంటి, స్టాండర్డ్ స్పెసిఫికేషన్స్ ఏంటి, లేకపోతే దాంట్లో డెఫినేషన్స్, లేదా దాంట్లో చిన్న చిన్న వాల్యూస్, లేదా చిన్న ఎగ్జాంపుల్స్ లాగా మనం ఏదో చిన్న ప్రాక్టీస్ చేసినట్టుగా కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుద్ది. సో మనం ఈ సబ్జెక్ట్లో మనం తెలుసుకునే ఇప్పుడు మెయిన్గా పాయింట్స్ ఏంటంటే ఆర్సీసీలో గ్రేడ్ అంటే ఏంటి, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ గురించి ఫస్ట్ చెప్తున్నాను నేను. సపోజ్ M25 గ్రేడ్ అని ఇచ్చేసారు అనుకోండి, మనకి సంథింగ్ M25. M అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మిక్స్. ఈ 25 అనేది ఏంటంటే దాని యొక్క క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్. అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక మిక్స్ మనం సపోజ్ దాన్ని కూడా మనం ప్రపోజల్ చెప్తున్నాను. M20 గురించి చెప్దాం అనుకో. సపోజ్ M20 అనుకోండి, 1, 1.5, 3. ఏంటి ఇక్కడ 1, 1.5, 3 అంటే 3 కోర్స్ అగ్రిగేట్, 1.5 ఫైన్ అగ్రిగేట్, 1 వచ్చి సిమెంట్, ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్. ఈ మిక్స్ చేసి మనకి M20 అని చెప్పేస్తున్నాం. ఈ M20 అనేది ఎలా వచ్చింది అంటే ఈ మిక్స్ మనకి ల్యాబ్లో చాలామంది అనలిస్టులు లైక్ ప్రొఫెసర్స్ లేదా వాళ్ళందరూ అక్కడ కొన్ని ల్యాబ్లో టెస్టులు చేసిన తర్వాత ఈ M20కి ఈ 1, 1.5, 3 అనేది యూజ్ చేయండి అని చెప్పారు. సో M20లో ఈ క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది దాని యొక్క స్ట్రెంత్ 28 days మనం క్యూరింగ్ చేసిన తర్వాత ఈ ప్రపోర్షన్లో కాంక్రీట్ మిక్స్ చేసి ఒక క్యూబ్లో క్యాష్ చేసి 28 days క్యూరింగ్ తర్వాత కనుక మనం ఒక 95% ఆఫ్ క్యూబ్స్ అనేది ఈ M20 కన్నా ఎక్కువ ఇచ్చి 5% మాత్రమే మనకు అనుకున్న రిజల్ట్ కంటే తక్కువ వస్తే దాన్ని క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అంటారు. అంటే 95% రిజల్ట్ 20 MPa కంటే ఎక్కువ అబోవ్ ఇస్తే కనుక దాన్ని ఈ మిక్స్ని M20 డిజైన్ మిక్స్ అంటారు అనమాట. 28 days ఆఫ్ క్యూరింగ్, ఆ క్యూరింగ్ జరిగిన తర్వాత మాత్రం ఈ M20 అనేది అవుతుంది. ఎక్స్పెక్టెడ్ టు ఫెయిల్ 5% రిజల్ట్ మాత్రం ఫెయిల్ అయ్యి 95% కనుక 20 MPa కన్నా అబోవ్ చూపిస్తే కనుక దాన్ని M20 అంటారు. సో గ్రేడ్ అనేది అది. సో గ్రేడ్ ఆఫ్ స్టీల్ అంటారు. గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఏంటంటే స్టీల్ మనకి ఎలాగో తెలుసు, మనకి టెన్షన్లో చాలా స్ట్రాంగ్ మెటీరియల్ అని మనం టెన్షన్కి ఏమో స్టీల్ని, కంప్రెషన్లో ఏమో కాంక్రీట్ని యూజ్ చేస్తాం. సో FE 415 FE అనేది ఐరన్ ఇండికేట్ చేద్ది. 415 అనేది ఇక్కడ మనం కంప్రెసివ్ స్ట్రెంత్ అని చెప్పాం. ఇక్కడ 415 అనేది ఏంటంటే ఈల్డ్ స్ట్రెంత్, అల్టిమేట్ స్ట్రెంత్ మాత్రం తీసుకోం మనం ఎప్పుడైనా సరే. స్టీల్కి ఈల్డ్ మాత్రమే తీసుకుంటాం. సో అది ఈల్డ్ స్ట్రెస్. సో ఇది గ్రేడ్స్ గురించి. సో గ్రేడ్స్ గురించి ఎందుకు చెప్పానంటే అసలు మనకు ఫస్ట్ పాయింట్లోకి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ ఎస్ఎస్సిజేఈ సబ్జెక్ట్లో మనం మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే కోడల్ స్పెసిఫికేషన్ తెలియాలి మనకి. కోడల్ స్పెక్స్ తర్వాత మనకు మెయిన్గా కావాల్సింది ఏంటంటే డెఫినేషన్స్, తర్వాత కాన్సెప్ట్స్,
సో కోడల్ స్పెసిఫికేషన్స్ అంటే మీకు ఆల్రెడీ నేను చిన్నగా చెప్తున్నా ఇక్కడ. కవర్ ఎంత ఉండాలి, వాటర్ సిమెంట్ రేషియో ఎలా ఉండాలి, మిక్స్ గ్రేడ్స్ ఎంత ఉండాలి, లైక్ ఏఎస్టీ మినిమం ఎంత ఉండాలి, ఏఎస్టీ మ్యాక్సిమం ఎంత ఉండాలి అనేవి మనకి కోడల్ స్పెసిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. డెఫినేషన్స్ వచ్చేసరికి లేవల్ ఆర్మ్, న్యూట్రల్ యాక్సిస్, ఇలాంటివన్నీ కూడా మనకి దీంట్లో తెలుస్తాయి. న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ అలాంటి కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఓవర్ రెయిన్ఫోర్స్డ్ అంటే ఏంటి, అండర్ రెయిన్ఫోర్స్డ్ అంటే ఏంటి, బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే ఏంటి, అలాంటివన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవాలి. మనకి మెయిన్గా ఈ కోడల్ స్పెసిఫికేషన్స్ మనం నేర్చుకోగలిగితే, అలాగే ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోగలిగితే డెఫినేషన్స్ ఏముండవు. ఈ కాన్సెప్ట్స్ బట్టి మనకి డెఫినేషన్స్ కూడా వస్తాయి. సో మనం ఈ కాన్సెప్ట్స్, ఈ కోడల్ స్పెసిఫికేషన్స్ అనేది చూస్తాం. వీటిలో నేను ఈ పార్ట్లో నేను కొంతవరకు మాత్రమే కవర్ చేస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో మిగిలిన కవర్ చేస్తాను. అలాగే మీకు ఇచ్చిన ప్రతిదీ కూడా నేను ఏదో ఒక పీడిఎఫ్ రూపంలో మీకు రిటర్న్గా రాసిన పీడిఎఫ్ను కూడా అప్లోడ్ చేస్తాను, ఫొటోస్ లాగా. సో అది కూడా మీరు చూసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఇవి యూజ్ అయితే కనుక వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి పీడిఎఫ్లో పెట్టిన తర్వాత. సో ఈ ఆర్సీసీ 10 మార్క్స్లో మనకి మెయిన్గా నేను చెప్పినప్పుడు కోడల్ స్పెసిఫికేషన్స్. మెయిన్గా కవర్ గురించి చూద్దాం. ఫస్ట్ కవర్ అంటే అర్థం ఏంటంటే ఏదో కవర్ కాదు. ఇప్పుడు ఇది ఒక రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్లో ఒక బీమ్ అనుకుంటే, ఈ బీమ్ని ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఇది ఫైబర్ ఉంది. సో ఇది కవర్ అయినప్పుడు ఇక్కడ మనకు ఏదైనా ఒక ఐరన్ ఉంటే కనుక ఆ ఐరన్ని కవర్ చేయడం కోసం మనం ఇలాంటిది పెట్టాం. సో ఈ థిక్నెస్ని కవర్ అంటారు. అంటే ఏంటంటే ఒక బీమ్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఐరన్ పెడతాం మనం లోపల. ఈ ఐరన్ మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్పోజ్ అయితే కనుక రస్ట్ అనేది పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ కాంక్రీట్లో మనం కొంచెం లోపలికి పెడతాం, దీన్ని కవర్ అంటాం. ఈ సెంట్రల్ యాక్సిస్ నుండి ఇక్కడికి ఉండేది నామినల్ కవర్ అంటాం. మనం ఎప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుకున్నా సరే నామినల్ కవర్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో కవర్ అనేది బేస్డ్ ఆన్ ఎక్స్పోజర్ కండిషన్స్ బట్టి కూడా మనకి కవర్ అనేది డిసైడ్ అవుద్ది. సో స్టాండర్డ్గా కవర్ మనకి ఎంఎంలో చూస్తాం మనం, బేస్డ్ ఆన్ ఎక్స్పోజర్ కండిషన్స్. ఎక్స్పోజర్ అంటే మీకు అంటే ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, హ్యూమిడ్ కండిషను, వెట్ కండిషను, సీ స్ప్రే, అలాంటివన్నీ ఉంటాయి కదా. కాబట్టి దాంట్లో మనకి నేను సింపుల్గా ఇక్కడ చెప్తాను మీకు. మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్, ఎక్స్ట్రీమ్, ఇలాగా మనకి 5 రకాల కండిషన్స్ ఉన్నాయి. సో మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. ఫస్ట్ 2, 3, 4, 5, 6 మర్చిపోండి, 7, 20, 30, 30లో ఆఫ్, మళ్ళీ దీనికి కలపండి 45, 50, 75. సో బేస్డ్ ఆన్ ఎక్స్పోజర్ కండిషన్స్ బట్టి మనకి మినిమం కవర్ అనేది అదనమాట. సో దీన్ని బట్టి గ్రేడ్ అనేసరికి మనకు నేను ఆల్రెడీ చెప్పా, ఎం 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 ఎం. సో మనకి ఎప్పుడైనా సరే ఆర్సీసీకి మినిమం గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వచ్చేసరికి M20 మినిమం గ్రేడ్, అలాగే పీసీసీ వచ్చేసరికి M15 మినిమం గ్రేడ్. సో ఆర్సీసీ కాబట్టి ఇక్కడ మనం ఆర్సీసీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి M20తో స్టార్ట్ చేయండి. 25, 30, 35, 40. సో ఇవి మినిమం గ్రేడ్ ఎట్ దిస్ ఎక్స్పోజర్ కండిషన్. ఈ ఎక్స్పోజర్ కండిషన్లో మనకి ఈ గ్రేడ్స్ మినిమం గ్రేడ్ కింద మనం యూజ్ చేయాలి. సో ఇది కవర్ గురించి ప్లస్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ గురించి బేస్డ్ ఆన్ ఎక్స్పోజర్ కండిషన్. ఏ ఎక్స్పోజర్ కండిషన్కి ఏది ఉండాలి అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్. సో మనం దీన్ని సింపుల్గా కూడా చెప్పాం. 2, 3, 4, 5, 7, 6 వదిలేండి. అలాగే 20, 25, 30, 35, 40. మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్, ఎక్స్ట్రీమ్. ఇన్ ఎనీ కేస్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ ఫర్ ఆర్సీసీ షుడ్ నాట్ బి లెస్ దెన్ M20. సో నార్మల్ కండిషన్స్లో మీకు ఇక్కడ చెప్పాను నార్మల్. అలా కాకుండా సి ఎక్స్పోజర్ కండిషన్లో అయితే ఆర్సీసీ వచ్చేసరికి M30 ప్రిఫర్ చేస్తారు, మినిమం గ్రేడ్ M30. పీసీసీకి వచ్చేసరికి
M20 అనేది మినిమం గ్రేడ్. సో ఇది మనకి కవర్ గురించి, గ్రేడ్ గురించి, ఇట్ల గురించి. నెక్స్ట్ మనం యూజ్ చేసే కాంక్రీట్కి కవర్, అది వాటర్ ఏ విధంగా ఉండాలి, దాని యొక్క పర్మిసిబుల్ లిమిట్స్ కూడా ఉంటాయి, అవి చెప్తున్నాను ఇక్కడ. ఇవి కూడా ఇంపార్టెంట్, మినిమం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఆర్గానిక్, మనకు ఆర్గానిక్ అనగానే ఒక ఐడియా రావాలి, ఏంటి, యాక్టివ్గా ఉంటుంది. సో ఇవి తక్కువ ఉండాలి, 200 mg/L. వాటర్లో మనం యూజ్ చేసే కాంక్రీట్కి ఉండే వాటర్లో ఆర్గానిక్ అనేది 200 ఉండాలి. ఇనార్గానిక్ అంటే మనకు తెలిసిందే, రియాక్ట్ అవ్వవు కాబట్టి 3000 mg/L వరకు ఉండొచ్చు. నెక్స్ట్ క్లోరైడ్స్. నార్మల్గా కాంక్రీట్లో అయితే 2000 mg/L వరకు ఉండొచ్చు. అదే కనుక ఆర్సీసీలో అయితే 500 mg/L కన్నా ఎక్కువ ఉండకూడదు క్లోరైడ్స్. నెక్స్ట్ సల్ఫేట్స్. 400 mg/L వరకు ఉండొచ్చు. సో ఇవి వాటర్లో ఉండాల్సిన పర్మిసిబుల్ లిమిట్స్. అంటే వీటి కన్నా ఎక్కువ ఉంటే ఆ వాటర్ని మనం కాంక్రీట్కి యూజ్ చేయకూడదు. ఎందుకు అనేది కూడా చెప్తా. ఆర్గానిక్ కంటెంట్ కనుక ఎక్కువ ఉంటే ఏమవుద్దంటే ఈ వాటర్ వల్ల కాంక్రీట్ ఎఫెక్ట్ అవుద్ది. ఎఫెక్ట్ ఎలా అవుద్దంటే, సపోజ్ ఆర్గానిక్ మ్యాటర్ దాంట్లో ఉంటే మనకి కాంక్రీట్ యొక్క స్ట్రెంత్ని అది డిస్టర్బ్ చేస్తుంది. ఇనార్గానిక్ ఉన్నా సరే డిస్టర్బ్ చేస్తుంది. క్లోరైడ్స్ ఉంటే కనుక మనకి స్టీల్ని ఇది ఎఫెక్ట్ చేయొచ్చు. సల్ఫేట్స్ కూడా మనకు తెలుసు, సల్ఫేట్ రెసిస్టింగ్ సిమెంట్ అనేది ఒక టైప్ ఆఫ్ సిమెంట్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే సల్ఫేట్స్ అటాక్ ఉండకుండా ఉండడం కోసం అది యూజ్ చేస్తాం. సో ఇవి పర్మిసిబుల్ లిమిట్స్. ఇది చాలాసార్లు అడిగాడు, ఇది పర్టికులర్లీ ఫర్ ఆర్సీసీ ఇది చాలాసార్లు 500 mg/L క్లోరైడ్స్ అనేది అడిగాడు. అందుకే ఇక్కడ నేను మీకు చెప్తాను. ఒకటి సింపుల్ లాజిక్, ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఆర్గానిక్ అనేది యాక్టివ్గా ఉంటుంది కాబట్టి తక్కువ ఉండాలి, ఇన్ఆర్గానిక్ పెద్దగా యాక్టివ్గా ఉండదు కాబట్టి ఇది కొంచెం ఎక్కువనా పర్లేదు అనమాట. సో ఇది మనం యూజ్ చేయాల్సిన వాటర్ గురించి, దానిలో ఉండాల్సిన దీని గురించి ఏవైతే పర్మిసిబుల్ లిమిట్స్లో ఉండాలనేది కూడా చెప్పాను. నెక్స్ట్ ఈ ఎలాగో డిజైన్ చెప్తున్నాం కాబట్టి, ఆర్సీసీ చెప్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న టైప్స్ చెప్పేస్తాను. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఒకటి, లిమిట్ స్టేట్ మెథడ్, రెండు ఉన్నాయి మనకి. డిజైన్ మెథడ్స్ ఇవి. ఆర్సీసీ డిజైన్ ఏది చేయాలన్నా సరే ఈ రెండు మెథడ్స్ యూజ్ చేసి చేసేవాళ్ళు. ఇంతకుముందు ఇది ట్రెడిషనల్ మెథడ్, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. LSM అనేది లిమిట్ స్టేట్ మెథడ్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాం. వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ ఏంటంటే స్ట్రెస్ గవర్నింగ్ మెథడ్ అన్నమాట. అంటే స్ట్రెస్ బేస్ చేసుకుని మనం డిజైన్ చేస్తాం. అదే లిమిట్ స్టేట్ మెథడ్ అయితే కనుక స్ట్రెయిన్ గవర్నింగ్ మెథడ్. అంటే అర్థం ఏంటంటే మనం డిజైన్ చేసేటప్పుడు స్ట్రెస్ పర్మిసిబుల్గా ఉందా లేదా, ఇక్కడ స్ట్రెయిన్ పర్మిసిబుల్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తాం అన్నమాట. దీంట్లో సెక్షన్స్ అనేది మనకు వచ్చే సెక్షన్స్ లార్జ్గా వస్తాయి. ఇక్కడ సెక్షన్స్ స్మాలర్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్లో సేఫ్టీ అనేది ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్ కింద తీసుకుంటాం. ఇక్కడ సేఫ్టీ అండ్ ఎకానమీ రెండు పాయింట్లు తీసుకుంటాం. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఏంటంటే ఒక మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్ యొక్క ఫుల్ స్ట్రెంత్ని యూటిలైజ్ చేసుకోలేము, కానీ లిమిట్ స్టేట్ మెథడ్లో దాని యొక్క ఫుల్ స్ట్రెంత్ని యూటిలైజ్ చేసుకుని డిజైన్ చేస్తాం కాబట్టి సేఫ్టీగా ఉంటుంది ప్లస్ ఎకానమిక్ కూడా. అంటే ఇక్కడ మనకు ఒకవేళ సెక్షన్ ఇక్కడ 300/450 వస్తే ఇక్కడ 200/300లో ఆ సెక్షన్ డిజైన్ అనేది అయిపోవచ్చు. సో మనకి ఎకనామికల్గా ఉండాలి, సేఫ్గా ఉండాలి అనుకునే అది చేస్తున్నాం కాబట్టి లిమిట్ స్టేట్ మెథడ్ అనేది ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. ఇంకా ఏంటంటే దీంట్లో స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్ లీనియర్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ పెరాబోలిక్ ప్లస్ లీనియర్ రెండు వస్తాయి. అది మీకు నెక్స్ట్ దాని డయాగ్రామ్స్ వేసినప్పుడు చెప్తాను. సో ఇవి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్కి లిమిట్ స్టేట్ మెథడ్కి ఉన్న వేరియేషన్స్.
మీకు ఎందుకు ఇంకా డీప్గా వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ అంటే ఏంటి, లిమిటెడ్ మెథడ్ అంటే ఏంటి అని చెప్పట్లేదంటే ఆల్రెడీ మనం అందరం బీటెక్ చదివిన వాళ్ళం, డిప్లొమా చదివిన వాళ్ళం కాబట్టి దాని గురించి మళ్ళీ సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాని గురించి మీరు మళ్ళీ చూసినట్టు ఉంటుంది కాబట్టి చెప్పట్లేదు. సో మీకు దాని గురించి చెప్పాం. ఇప్పుడు కోడల్ స్పెసిఫికేషన్స్లో మనకి కవర్ చెప్పేసాను మీకు, అలాగే గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ చెప్పాను. ఇంకోటి ఏం చెప్పాను మీకు, మినిమం ఏఎస్టీ గురించి చెప్తానని చెప్పాను. సో మినిమం ఏఎస్టీ అంటే మినిమం స్టీల్ టు బి ప్రొవైడెడ్ ఇన్ సెక్షన్స్ ఆర్ ఎలిమెంట్స్. మినిమం స్టీల్ వచ్చేసరికి మనకి బీమ్స్ తీసుకుంటే ఏఎస్టీ ఈజ్ ఈక్వల్ టు 85/FY. ఈ FY ఏంటంటే ఈ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్, మినిమం స్టీల్ అనేది ఏఎస్టీ మినిమం అనేది అంత ఇన్ ఫ్లెక్జర్. అదే కనుక ఇన్ షియర్ తీసుకుంటే, ఇన్ షియర్ తీసుకుంటే ఏఎస్టీ మినిమం వచ్చేసరికి 40/FY. సో ఇది మినిమం స్టీల్ మనకి అక్కడ వచ్చేస్తుంది. ఇది దేంట్లో వస్తుంది అంటే mm² వస్తుంది. మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు. సో ఇది 85/FY 40/FY ఇంటూ బీడీ వేసుకోవాలి. బీడీ ఏంటంటే ఏరియా, అంటే అంత ఏరియాలో ఇది టోటల్ ఏరియా. బీడీ అనేది కూడా మళ్ళీ చెప్తున్నాను, బి అంటేనే విడ్త్, డి అంటే ఓన్లీ ఎఫెక్టివ్ డెప్త్ మాత్రమే తీసుకోవాలి. సో అది AST/BD ఈజ్ ఈక్వల్ టు 85/FY. ఇవి బీమ్స్ గురించి. కాలమ్స్ 0.858% ఆఫ్ గ్రాస్ క్రాస్ సెక్షనల్ ఏరియా, దాన్ని ఏజీ అంటారు. స్లాబ్స్లో బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ మెటీరియల్ మనం యూజ్ చేసేదాన్ని బట్టి FE250కి ఒకటి ఉంటుంది, FE415కి ఒకటి ఉంటుంది. FE250కి వచ్చేసరికి 0.15% ఆఫ్ ఏ గ్రాస్, అదే FE450కి 0.12% ఆఫ్ ఏ గ్రాస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కన్ఫ్యూజన్ ఏమొద్దు. మైల్డ్ స్టీల్ అనే దానికి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి ఏరియా ఎక్కువ పెట్టాలి, కాబట్టి 0.15. FE415 అనేది స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి తక్కువ పెట్టిన పర్లేదు కాబట్టి 0.12. సో ఇది మినిమం ఏరియాస్. కాలమ్కి ఇక్కడ మ్యాక్సిమం చెప్పేస్తాను నేను. కాలమ్స్కి 4% ఆఫ్ ఏజీ, ఇది మ్యాక్సిమం స్టీల్, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఇది కూడా ఓన్లీ బీమ్స్ చెప్పింది ఫ్లెక్జర్లోనే, షియర్లో మళ్ళీ మారుద్ది. షియర్లో గురించి ఆల్రెడీ నేను ఇక్కడ చెప్పాను. సో అది AST మినిమం ఎంత ప్రొవైడ్ చేయాలనేది దీని గురించి. నెక్స్ట్ మనకి కాంక్రీట్లో టైప్స్ ఉంటాయి. స్టాండర్డ్ కాంక్రీటు, డిజైన్ మిక్స్ కాంక్రీట్, స్పెషల్ కాంక్రీట్. M5 నుండి M20 వరకు ఉండేది ఆర్డినరీ కాంక్రీట్. స్టాండర్డ్ లేదా ఆర్డినరీ అంటారు లేదా స్టాండర్డ్ అంటారు. సో డిజైన్ మిక్స్ ఏంటంటే M25 నుండి M55 వరకు ఉండేదాన్ని మనకి డిజైన్ మిక్స్ అంటారు. స్పెషల్ కాంక్రీట్ అంటే ఏంటంటే గ్రేటర్ దెన్ M60 కన్నా అబోవ్ ఉండేదాన్ని స్పెషల్ కాంక్రీట్ అంటారు. దీన్ని స్పెషల్గా డిజైన్ చేయాలి. ఇలాంటి M60 కన్నా అబోవ్ ఉన్నదాన్ని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే మనకి లాంచ్ ప్యాడ్స్, ఇస్రోలో అలాంటి శాటిలైట్ లాంచ్ ప్యాడ్స్లో మనకి దాని పెడస్టల్స్ వాటికి యూజ్ చేయడానికి M60 కన్నా అబోవ్ ఉన్న కాంక్రీట్ని యూజ్ చేస్తారు. సో ఇవి టైప్స్ ఆఫ్ మనకి కాంక్రీట్ మిక్స్ని బట్టి దానికి డివైడ్ చేసింది. సో నెక్స్ట్ ప్రపోర్షన్స్ మ్యాక్సిమం తెలుసు, మళ్ళీ ఒకసారి నేను మీకు అందరికీ చెప్తాను. ప్రపోర్షన్స్ వచ్చేసరికి 1, 4, 8, 1, 3, 6, 1, 2, 4, 1, 1.5, 3, 1, 1, 2. చూడండి
4 3 2 1.5 1 8 దీన్ని డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోండి. M7.5 అంటారు, M10, M15, M20, M25 ఆర్డినరీ కాంక్రీట్. M25 ఆర్డినరీ కాంక్రీట్ మాత్రమే ఈ 1 1 2 అనేది వాడతాం. డిజైన్ మిక్స్ యూజ్ చేసినప్పుడు దానికి సపరేట్గా దానికి సిమెంట్ కంటెంట్ ఎంత కావాలి పర్ క్యూబిక్ మీటర్ అనేది మనకు అక్కడ మెన్షన్ చేస్తారు కాబట్టి దాన్ని బట్టి మనం అప్పుడు డిజైన్ మిక్స్ కాంక్రీట్ యూజ్ చేస్తాం. సో ఇవి ప్రపోర్షన్స్, మిక్స్ ప్రపోర్షన్స్. సో ఈ మిక్స్ ప్రపోర్షన్స్తో మనం ఏదైనా కాంక్రీట్ని చేసినప్పుడు దానికి క్యూబ్స్ వేస్తాం. క్యూబ్స్ కంప్రెసివ్ స్ట్రెంత్ కనుక్కోవడానికి, కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ తెలుసుకోవడం కోసం మనం క్యూబ్స్ వేస్తాం. దీనికి స్టాండర్డ్ సైజ్ ఉంది, 150 కాంక్రీట్ క్యూబ్, అన్ని ఎంఎంలో డైమెన్షన్స్. సో ఈ 150 ఎంఎం క్యూబ్ని యూజ్ చేసి మనం దాన్ని క్యాష్ చేసి 28 days దాన్ని మనకి క్యూరింగ్ చేసిన తర్వాత వచ్చిన స్ట్రెంత్ని మనం డిజైన్ స్ట్రెంత్గా తీసుకుంటాం. సో ఇది 150. ఇది ఒకవేళ మనం ఒక్కోసారి 100/100 అంటారు. అప్పుడు ఏమవుద్దంటే మనకు ఆల్రెడీ తెలుసు లోడ్ పర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్. సో ఇప్పుడు ఇక్కడ మనకి క్రాస్ సెక్షన్ ఏరియా తగ్గితే లోడ్ పెరుగుద్ది. సో ఇక్కడ వచ్చిన రిజల్ట్కి వేరియేషన్ ఉంటుంది. ఎందుకంటే సపోజ్ 10/4 అనేసరికి 2.5 అవుతుంది. అదే 10/5 అనేసరికి ఏమవుద్ది, 2 అవుద్ది. సో ఇక్కడ ఏరియా ఏమవుతుంది, తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ స్ట్రెంత్ పెరుగుద్ది, లోడ్ అనేది పెరుగుద్ది. ఏరియా అనేది తగ్గినప్పుడు పెరుగుద్ది, అది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు A. ఎందుకు వచ్చిందంటే ఏరియా పెరిగే కొద్దీ లోడ్ తగ్గుద్ది, లోడ్ పెరిగే కొద్దీ తగ్గుద్ది. సో ఇక్కడ 150/150/150కి వచ్చిన స్ట్రెంత్ కంటే 100/100/100 క్రాస్ సెక్షన్ తీసుకుని దాని మీద మనం కనుక స్ట్రెంత్ టెస్ట్ చేస్తే దీనికి వచ్చేది 100/100కి ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. సో ఎక్కువ లోడ్ బేరింగ్ కెపాసిటీ కింద చూపుతుంది. కాబట్టి దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మనకి దీన్ని 2/3 ఆఫ్ FCK కింద కన్సిడర్ చేస్తారు. అంటే 66.67% ఆఫ్ FCKని మాత్రమే డిజైన్లో కన్సిడర్ చేసుకోండి అని చెప్పి మనకి కోడ్ చెప్తుంది. అందుకే 0.67 FCK. సో దీనికి మళ్ళీ మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ యాడ్ చేస్తాం కాబట్టి అప్పుడు 0.446 FCK అనేది డిజైన్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ కింద వస్తుంది. సో డిజైన్ స్ట్రెంత్ అనేది ఏమవుద్ది 0.446, అంటే లెస్ దెన్ 50% ఆఫ్ ది స్ట్రెంత్ కన్నా తక్కువ ఉంటుంది అనమాట. సో అది డిజైన్ స్ట్రెంత్ గురించి. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా మీకు. ఏరియా పెరిగితే లోడ్ తగ్గుద్ది, లోడ్ పెరిగితే ఇక్కడ ఏరియా తగ్గుద్ది ఫర్ గివెన్ కాన్స్టెంట్ స్ట్రెంత్. ఇక్కడ కాన్స్టెంట్ బట్టి బేస్ అయి ఉంటుంది, అంతేగాని ఇక్కడ పెరిగింది కదా ఇక్కడ పెరుగుద్ది అనేది కాదు. సో ఇక్కడ సపోజ్ ఇక్కడ 10 ఇస్తే ఇక్కడ 10 రావాలంటే 100/10 రావచ్చు, అప్పుడు 10 వస్తుంది. మళ్ళీ మనకి ఇక్కడ కనుక మళ్ళీ 10 రావాలనుకోండి, ఐదర్ ఇక్కడ తగ్గాలి ఇక్కడ పెరగాలి. ఆ రెండు అయితేనే మాత్రమే. అంటే సపోజ్ ఇక్కడ ఏమవుద్ది 50/, మళ్ళీ మనకి 10 రావాలంటే ఏం చేయాలి 500/50. సో ఇక్కడ ఏమైంది, లోడ్ పెరిగింది, ఇది పెరిగింది. కంపారిజన్ అనేది చూసుకుని దాన్ని బట్టి మనం చేసుకోవాలి. సో అప్ టు ఐ హోప్ మీకు కొంచెం అర్థమై ఉంటుంది. నేను కాన్సెప్ట్ని మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ని దీంట్లో చెప్పట్లేదు, ఓన్లీ ఏదైతే స్టాండర్డ్స్ మనకు అవసరమో అవి మాత్రం చెప్తాను. నెక్స్ట్ పార్ట్లో మిగిలినవన్నీ కూడా నేను కవర్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ని లోపు అందరూ కూడా ఈ సివిల్ ఇంజనీర్స్ అడ్డా